వాట్సాప్ గాయ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా అనుకుంటున్నా. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ వీడియో నాతో పాటు YAMAHA Fz V3 Bs6 అయితే ఉంది. సో ఈ కథ అయితే చూద్దాం ఇవాళ. సో ఎస్, ఇదన్నమాట మన YAMAHA Fz V3 Bs6 మెటాలిక్ బ్లాక్ కలర్ అయితే. సో బండి బ్లాక్ కలర్ అయితే మస్తుంది. టాప్ టు బాటమ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా బ్లాక్ అండ్ బ్లాకే ఉంది. ఎక్కడ కూడా వేరే కలర్ లేదు. అక్కడక్కడ జస్ట్ సిల్వర్ అండ్ వైట్ ఫినిష్ అవుతుంది, కానీ మొత్తం అయితే బ్లాక్ కలర్ ఉంది. బైక్ మ్యాక్సిమం బ్లాకే ఉంది. అండ్ ఈ బైక్ అయితే మనకి ఇంకో కలర్లో కూడా ఉంది, అది రేసింగ్ బ్లూ. సో ఈ Fz V3 అయితే జస్ట్ 2 కలర్స్లోనే అవైలబుల్గా ఉంది, అది మెటాలిక్ బ్లాక్ అండ్ రేసింగ్ బ్లూ. ఇప్పుడైతే మనం ఈ బైక్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ హెడ్లైట్ చూసుకుంటే ఇది ఎల్ఈడి హెడ్లైట్, ఇది స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్స్తో వస్తుంది. ఇది లో బీమ్ అండ్ పైది అయితే హై బీమ్. ఇది DRL లైట్. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఎల్ఈడి లైట్. హెడ్లైట్ పోర్షన్ అయితే చాలా చిన్నగా ఉంది. జస్ట్ ఆ హెడ్లైట్ చుట్టూ కొంచెం ప్లాస్టిక్ వర్క్ ఉన్నది అంతే. సైడ్ నుంచి చూస్తే అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది. హెడ్లైట్ చాలా చిన్నగా కూడా ఉంది, బట్ చూడడానికి అయితే లుక్ అయితే మంచిగానే ఉంది. నెక్స్ట్ ఇండికేటర్స్ చూస్తే ఇది బల్బ్ ఇండికేటర్స్ ఇచ్చినారు. అండ్ హెడ్లైట్ పైన చూస్తే YAMAHA లోగో స్టిక్కర్ ఉంది, అండ్ దానిపైన అయితే నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి. అండ్ ఫ్రంట్ ఫెండర్ చూస్తే ఇది మ్యాట్ బ్లాక్ ఫినిష్తో ఉంది. అండ్ ఫ్రంట్ ఫెండర్ మీద ABS అని కూడా రాస్తుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మీద అయితే YAMAHA బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇవైతే జస్ట్ నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్. అండ్ ఫ్రంట్ వీల్ విషయానికి వస్తే అదైతే ఎల్లాయ్ వీల్. ఈ బైక్ అయితే మనకి డ్యూయల్ డిస్క్ అండ్ సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ చూస్తే ఇది 282 mm. అండ్ ABS అయితే ఓన్లీ ఫ్రంట్ వీల్ అయినా పనిచేస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే ఇది 100/80, 17 inches అయితే ఉంది. క్యాలిపర్ అయితే బై బ్రెంబో క్యాలిపర్ యూజ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది, సో ఫ్రంట్ డిస్క్ అయితే రష్ ఫామ్ అయింది. అంటే బైక్ కొన్ని జస్ట్ 4 months అయింది. సో 4 monthsలోనే ఇది రస్ట్ అయితే ఫామ్ అయింది. సో YAMAHA వాళ్ళకి తెలవాలి ఇక ఇదేందో. అండ్ సైడ్కి వస్తే ఇక్కడ ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. బైక్ అయితే మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే బాగుంది, బట్ దీని క్వాలిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇది 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది, బట్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ క్వాలిటీ అయితే చాలా గలీజ్గా ఉంది. మొత్తం ప్లాస్టిక్ ఇది చూసిరు కదా, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఇప్పుడైతే కన్సోల్ విషయానికి వద్దాం. సో ఇదైతే ఫుల్లీ డిజిటల్ కన్సోల్, డిజిటల్ నెగటివ్ కన్సోల్. ఇది నెగటివ్ టైప్. ఇది కన్సోల్లో అయితే కలర్స్ అయితే ఏముండవు. సో ఈ కన్సోల్లో అయితే మనకి కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక గేర్ ఇండికేటర్ ఒకటి ఉండదు, అదొకటి మిస్ చేసారు. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. న్యూట్రల్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ఇండికేటర్, సైడ్ ఇండికేటర్ లైట్స్, ABS లైట్, హై బీమ్, లో బీమ్, లోగో కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిస్ప్లే అయితే చాలా చిన్నగా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఇది. సో చుట్టూ మొత్తం ఫ్రేమ్, డిస్ప్లే మాత్రం చాలా చిన్నగా ఉంది. నాకైతే ఇది డిస్ప్లే నచ్చలేదు. ఇదైతే రీసెట్ బటన్. సో ఈ బైక్ అయితే ఇప్పటివరకు జస్ట్ 5834 kilometers మాత్రమే తిరిగింది. సో ఇప్పటివరకు అయితే బైక్కి 3 సర్వీసింగ్స్ అయితే అయినాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ విషయానికి వస్తుంది, ఇదైతే సింగిల్ పీస్ ట్యూబులర్ హ్యాండిల్ బార్తో వస్తుంది. అండ్ స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ అయితే ఇంజన్ కిల్ స్విచ్, పవర్ స్టార్ట్ బటన్, అంత ఇంకేం లేవు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్. అండ్ హై బీమ్, లో బీమ్ దగ్గర పాస్ లైట్ కూడా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ అయితే ఉన్నది. అండ్ ఒకసారి హార్న్ కూడా విందాం. అండ్ ఏదైతే హార్న్ అయితే మంచిగానే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ మీద అయితే YAMAHA లోగో స్టిక్కర్ కూడా ఉన్నది. అండ్ సైడ్ చూసి సైడ్ ప్యానల్ అయితే మొత్తం బ్లాక్ ఉంది, బట్ ఇదైతే ప్లాస్టిక్. ఇది అదొక్కటే కాదు, బండి మొత్తం ప్లాస్టిక్. ఇది మొత్తం ఫైబర్ ఫినిష్ వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కానీ, సైడ్ ప్యానల్ కానీ, బ్యాక్ ప్యానల్ కానీ, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మయం మొత్తం. అండ్ ఈ ప్లాస్టిక్ కూడా క్వాలిటీ అయితే లేదు అసలు. ఎక్కడ గట్టిగా ఇట్లా అన్నా కూడా వంగుతుంది, ఊగుతుంది మొత్తం.
చూడండి ఎట్లా ఊగుతుందో అది ఈ అమ్మ. అండ్ ఇది ఇంజన్ కవల్, సో ఇంజన్ ప్రొటెక్టింగ్ గార్డ్ ఇది. సో ఇదైతే కథలెటిక్ కన్వర్టర్. సో ఇది BS6 ఇంజన్ కాబట్టి కథలెటిక్ కన్వర్టర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ BS6 ఫ్యూయల్ ఇంజెక్టెడ్ SOHC ఇంజన్తో వస్తుంది. ఈ 149cc ఇంజన్ అయితే జస్ట్ 12.4 PS పవర్ అండ్ 13.6 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది పవర్ అండ్ టార్క్ అయితే కొంచెం తక్కువనే ఉంది వేరే 150cc బైక్స్తో కంపేర్ చేస్తే. టాప్ స్పీడ్ అయితే నేను సపరేట్గా చేస్తాను వీడియో, దీని పర్ఫార్మెన్స్ వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను. సో దానికోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఆ వీడియో కూడా చూడవచ్చు. అండ్ వెనకకు వస్తే ఎగ్జాస్ట్ అయితే చాలా చిన్నగా ఉంది, షార్ట్ అండ్ క్యూట్గా ఉంది. సో ఎగ్జాస్ట్ మఫ్లర్ కవర్ కూడా ఉంది. సో అది జస్ట్ లుక్ కోసం పెట్టినారు, ప్లాస్టిక్ ఇది కూడా. అండ్ రేర్ వీల్ విషయానికి వస్తే రేర్ వీల్ కూడా ఇది కూడా ఎల్లాయ్ వీలే. అండ్ రేర్ వీల్ డిస్క్ చూస్తే ఇది 220mm డిస్క్ అయితే ఉన్నది. సో RLP రింగ్ కూడా లేదు. అండ్ వెనక క్యాలిపర్ అయితే నిసిన్ క్యాలిపర్ అయితే యూజ్ చేసిర్రు. అండ్ రేర్ టైర్ సైజ్ చూసి 140/60 17 ఇంచెస్ రేడియల్ టైర్ ఇది. సో టైర్ అయితే మస్తు వైడ్ ఉన్నది. సో ఈ టైర్ అయితే కార్నరింగ్ అయితే బెస్ట్, 140 సెక్షన్ రేడియల్ టైర్. సో వెనక నుంచి చూస్తే కూడా మస్తు కనపడుతుంది టైర్, వైడ్ టైర్. సో ఇది ఒక ప్లస్ పాయింట్ రేడియల్ టైర్ ఇవ్వడం. అండ్ ఇక్కడ మడ్ గార్డ్ కూడా ఉంది. సో మడ్ గార్డ్ అయితే గట్టిగా ఉన్నది. సో బైక్లో పార్ట్స్ అన్నిటితో కలిపి ఇదే కొంచెం గట్టిగా ఉంది. అండ్ టెయిల్ లైట్ చూసుకుంటే ఇదైతే బల్బ్ టెయిల్ లైట్. అండ్ అయితే రిఫ్లెక్టార్స్ BS6 నార్మ్స్ కోసం పెట్టారు. నెక్స్ట్ గ్రాబ్ రైల్ చూస్తే గ్రాబ్ రైల్ మరి ఇది ఏం మెటీరియల్ తెలియదు, బట్ గట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే ఇది సింగిల్ సీట్తో వస్తుంది. పిలియన్ సీట్ అయితే స్టెప్ అప్ సీట్. అండ్ ఇంకోటి ఏంటంటే సీట్ అయితే మస్తు ఉంది, మస్తు వైడ్ ఉంది, వైడ్ అండ్ పెద్దగా ఉంది. రైడర్ కంటే పిలియన్ సీటే కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఈ సీట్ కూడా కొంచెం కుషనీ ఉంది, అంత హార్డ్ లేదు, బెటర్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ బైక్లో అయితే కిక్ రాడ్ అయితే లేదు. కిక్ రాడ్ లేదు, ఎందుకు తీసేసిరో మరి. ఇది జస్ట్ 150cc బైక్, కిక్ రాడ్ ఇవ్వాల్సింది, కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు, మరి మనకు తెలియదు, ఇంకా అదొక మైనస్. అండ్ రేర్ సస్పెన్షన్ చూసుకుంటే 7-way అడ్జస్టబుల్ మోనోక్రాస్ షాక్ అబ్జర్వర్ అయితే ఉన్నది. సో ఈ సస్పెన్షన్ అయితే నేను రైడ్ చేసినప్పుడు చెప్తా దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. అండ్ నెక్స్ట్ సీట్ హైట్ చూస్తే దీంట్లో 790mm సీట్ హైట్ అయితే ఉంది. సో ఇది రైడ్ చేయాలంటే జస్ట్ 5'3" ఉంటే సరిపోతుంది హైట్. 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసి దీనికి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఓకే, పర్లేదు, మంచిగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ అయితే మనకి 137 వెయిట్ అయితే ఉన్నది. సో విత్ ఫ్యూయల్ ఇది 137 kgs అయితే ఉంది. సో వెయిట్ అయితే కొంచెం తక్కువనే ఉంది, అంత వెయిట్ అయితే లేదు బైక్. అండ్ ఇప్పుడైతే ఓవరాల్గా బైక్ 360 degrees వ్యూ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే మన బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం. నాకు ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ కూడా మస్తు నచ్చింది, అదనమాట. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే మస్తు ఉంటుంది, దీనిది కూల్గా బేసీ ఎగ్జాస్ట్ నోట్. ఇది అసలు వస్తున్నాడు అనిపించదు, ఇంకా బైక్ మీద పోతున్నప్పుడు వెనక నుంచి వినిపిస్తుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ చూస్తే అంటే FZ V3 చూస్తే 1,02,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసి 1.3 lakh అయితే ఉన్నది. అదే మనం FZS V3 చూస్తే ఇది 1,04,000 అయితే ఉన్నది ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ కూడా 1.35 అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే సో మనకి కంపెనీ వాళ్ళు 5 ఫ్రీ సర్వీసింగ్స్ అయితే చేస్తారు. అండ్ ఈ సర్వీసింగ్ పీరియడ్స్ వచ్చేసరికి ఫస్ట్ సర్వీసింగ్ అయితే 1000 kilometers అయితే చేయించాలి. అండ్ సెకండ్ సర్వీసింగ్ అయితే 4000 kilometers చేయించాలి. అండ్ సెకండ్ సర్వీసింగ్ నుంచి అయితే ఫర్ ఎవ్రీ 3000 kilometers అయితే ఒకసారి చేయించాలి. అంటే సెకండ్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇంకా ఎన్ని చేయించినా కూడా ఫర్ ఎవ్రీ 3000 kilometers అయితే చేయించాలి. అండ్ ఈ సర్వీసింగ్ కాస్ట్ కూడా వచ్చేసి ఫర్ జనరల్ సర్వీసింగ్ అయితే నార్మల్గా 1000 బిలియన్ అయితే, 1000 కూడా కాదు, 1000 బిలియన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వ్యారంటీ విషయానికి వస్తే
2 years ఆర్ 30,000 కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు. ఏది ముందు అయితే అది కన్సిడర్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడైతే ఈ బైక్లో నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఎందుకు చెప్తా. అండ్ ఫస్ట్ నాకు ఈ బైక్లో నచ్చిందంటే సిట్టింగ్ పోస్చర్. సో సిట్టింగ్ పోస్చర్ అయితే అప్రైటే ఉంటుంది. సో మనం ముందుకైతే బెండ్ కాము, దానివల్ల మనం బైక్ రైడ్ చేసేటప్పుడు అయితే అంత స్ట్రెయిన్ అయితే కాము, బ్యాక్ పెయిన్ అయితే అంత రాదు. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్. అయితే ఫుల్లీ ఎల్ఈడి హెడ్ లైట్. సో 150cc బైక్కి ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం అయితే మంచి ఆప్షన్ అది. అండ్ నేను ఈ హెడ్ లైట్ నైట్ టైం కూడా టెస్ట్ చేసిన. సో మీకు అనిపిస్తుంది, మీరే జడ్జ్ చేయండి. ఇంకా నేనైతే ఏం చెప్పను, నేను చెప్పనవసరం లేదు. నాకైతే ఈ హెడ్ లైట్తో అయితే అసలు ప్రాబ్లమే లేదు. విజిబుల్ అయితే మస్తు ఉన్నది. అదే మనకి దీని ప్లేస్లో నార్మల్ హాలోజన్ హెడ్ లైట్ పెడితే ఇంత లైట్ అయితే ఉండదు. సో ఈ ఎల్ఈడి హెడ్ లైట్ పెట్టడం అయితే చాలా మంచి విషయం అది. అండ్ ఇంకోటి వచ్చేసి రేడియల్ టైర్స్. ఈ రేడియల్ టైర్స్ ఇవ్వడం అయితే నాకు మస్తు అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే డిజైన్. సో డిజైన్ అయితే కిరాక్ ఉంది బైక్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాస్ట్ నోట్ అయితే జబర్దస్త్ ఉంది. సో కూల్ అండ్ క్లాసీ ఉంది ఎగ్జాస్ట్ నోట్ అయితే. అండ్ ఇప్పుడైతే కాన్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ కాన్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ అని చెప్తా. సో బిల్డ్ క్వాలిటీ అయితే గలీజ్గా ఉన్నది బైక్కి. అసలు బండి మొత్తం ఫైబరే యూజ్ చేసినారు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర సైడ్ ప్యానల్ కానీ బ్యాక్ ప్యానల్ కానీ మొత్తం ఎక్కడ వచ్చినా ప్లాస్టిక్ మయమే మొత్తం. ఫస్ట్ చూపించిన కదా ఫ్యూయల్ ట్యాంక్ది, అదైతే ఊడిపోయింది. అంటే బైక్ కొని జస్ట్ 4 months అవుతుంది. అండ్ అది సెకండ్ టైం ఊడిపోవడం కూడా. ఇంతకుముందు అయితే లెఫ్ట్ సైడ్ ప్యానల్ కింద ఊడిపోయింది, రీసెంట్గా ఊడిపోయింది. ఒక 70-80 స్పీడ్ మెయింటైన్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా ఊడిపోయిందంట. అండ్ ఈ ప్రాబ్లం అయితే నేను చాలా బైక్స్లో కూడా చూసిన. ఇది సేమ్ FZ V3లా సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అయితేనే ఉన్నది. అండ్ ఈ ప్లాస్టిక్ ఫైబర్ క్వాలిటీ కూడా నాకు అసలు మంచిగా అనిపించలేదు. అండ్ సెకండ్ కాన్ వచ్చేసరికి పవర్. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో పర్లేదు, పికప్ బాగానే ఉంది. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ గేర్లో అయితే అసలు గుంజిన నెల రోజులకు పోతుంది బండి. సో టైం తీసుకుంటుంది చాలా స్పీడ్ పోవడానికి. థర్డ్ కాన్ వచ్చేసరికి దీనికి కిక్ రాడ్ అయితే లేదు. ఇది జస్ట్ 150cc బైక్, దీనికి కిక్ రాడ్ తీసేసినారు. కిక్ రాడ్ అయితే లేదు, నాకైతే అది నచ్చలేదు. అండ్ ఫోర్త్ కాన్ వచ్చేసరికి ఇది కాన్ అని చెప్పలేను, బట్ నాకైతే నచ్చలేదు. ఇది డిజిటల్ మీటర్ చాలా చిన్నగా ఉంది. ఇది నాకైతే కరెక్ట్ డిజిట్స్ అసలు కనిపించట్లేవు, చాలా చిన్నగా ఉన్నది ఇది. సో ఎస్ అదనమాట నాకు ఈ బైక్స్ నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు. సో ఇప్పుడైతే ఈ బైక్ని రైడ్ చేసి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం. ఎస్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే కూర్చోగానే మంచిగా అనిపించింది. సిట్టింగ్ పోస్చర్ అయితే అప్రైట్ ఉన్నది. సో నేను ముందుకైతే కొంచెం కూడా బెండ్ అయితే లేను. మనం ఈ బైక్ మీద కొంచెం లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా మనం అంత స్ట్రెయిన్ అయితే అవ్వము, బ్యాక్ పెయిన్ అయితే అంత రాదు. అండ్ ఈ ఎగ్జాస్ట్ నోట్ అయితే నాకు వెనక నుంచి అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. అండ్ బండి అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నది, జస్ట్ 137 kgs ఉన్నది ఇది. సో మెన్యూరబిలిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది, ట్రాఫిక్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బైక్ని డిజైన్ చేసింది కూడా అందుకే, సిటీ కమ్యూట్ కోసం, అంటే సిటీలో రైడ్ చేసే వాళ్ళ కోసం. అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇట్లా వర్క్ వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే మంచిగా పనికొస్తుంది. బైక్ మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది, 45 to 50 kmph ఇస్తుంది. అండ్ లుక్ వైజ్ చూసుకున్నా కూడా మంచి స్పోర్టీ లుక్స్ ఉన్న బైక్స్ ఇది. సో సిటీ కమ్యూట్ కోసం అయితే మంచి బైక్, సిటీ కమ్యూట్ కోసం అయితే నేను రికమెండ్ చేస్తాను. బట్ ఇది ప్రైస్ విషయం చూస్తే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉందని చెప్పాలి. 1.3 lakh అయితే వర్త్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే దీని పవర్ అయితే అంత ఉండదు. సో 150cc ఉన్నంత పవర్ కూడా ఉండదు. ఇది అండర్ పవర్డ్ బైక్ ఇది. సో దీని పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను, టాప్ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడైతే కొంచెం ఆఫ్ రోడింగ్ చేసి దీని సస్పెన్షన్ అయితే చూద్దాం. సస్పెన్షన్ అయితే మరింత హార్డ్ అయితే లేదు, స్మూతర్ సైడే ఉంది. అండ్ సీట్ కూడా మరింత హార్డ్ కూడా లేదు, సీట్ కూడా జర సాఫ్ట్వేర్ సైడే ఉన్నది. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా మంచిగా ఉంది. పిలియన్కి కానీ రైడర్కి కానీ ఇద్దరికి కూడా. పిలియన్కి అయితే ఇంకెక్కువ కంఫర్ట్ ఉంటుంది ఇంకా. అండ్ ఇవి MRF రేడియల్ టైర్స్ కాబట్టి మనం కార్నరింగ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. అదొక బిగ్ ప్లస్ పాయింట్ ఈ బైక్కి. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే సింగిల్ ఛానల్ ABS అయితే తోపు వర్క్ అవుతుంది. అంటే ఇట్లా వర్క్ అవుతుంది అనుకోలే నేను. బ్రేక్స్ పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉన్నది. బ్రేక్ వేసిన ఒక 3-4 seconds అయితే బైక్ అయితే ఆగిపోతుంది. సో ఫ్రంట్ వీల్లో ABS అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా.
ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే ఇంకా. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా FZ లవర్స్ ఉంటే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇట్లా నేను చాలా వీడియోస్ చేయబోతున్నా ఫ్యూచర్లో కూడా. ఇంకా రైడ్స్ కూడా చేస్తా. సో అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ రావాలి కదా. నోటిఫికేషన్ రావాలంటే మీ బెల్ అయితే క్లిక్ చేసుకోవాలి కదా, చేసేయండి. అండ్ ఇంకో బ్యాక్ ఇంకో వీడియో కలుద్దాం. అంతవరకు వేర్ హెల్మెట్, రైడ్ సేఫ్, టేక్ కేర్, బాయ్ అండ్ లవ్ యూ ఆల్.